ఈరోజు దినవర్తమానము పేరు ఏంటంటే మహాదేవుడు. హల్లెలూయా. దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన మనిషిలో జ్ఞానమునకు మించినవాడు. హల్లెలూయా. దేవతలందరికంటే పైనామము పైన మహాత్యము గల మహారాజు. మహారాజు అని పిలండి, మహారాజు. హల్లెలూయా. పర్వత శిఖరాలు ఆయనవే, సముద్రము ఆయనది. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును దేవుడు సృష్టించి ఉన్నాడు. ఆ సృష్టిని దేవుడు సృష్టిలో ఉన్నటువంటి భూమిని నిర్మించినప్పుడు ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలం. హల్లెలూయా. ఆయన మేపే గొర్రెలము. ఎంత మంచి మాట అండి. ఆయన మేపే గొర్రెలమంటే ఆయన మనకు ప్రధాన కాపరి, మంచి కాపరి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు 96 11వ వచనం కూడా చదువు, 10వ వచనం చదవండి అమ్మా. అది యెహోవా యొక్క రాజ్యము చేయుచున్నాడు, స్థిరపరచబడుతుంది, పరిపాలన చేస్తాడు. అది జరుగుతుందన్నమాట. ప్రకటన జరుగుతూ ఉంది. ఈ లోకంలో ప్రకటించేవారు కావాలి, ఈ లోకాన్ని రక్షించేవారు కావాలి, అపవాది యొక్క హస్తాల్లో నుంచి విడిపించేవారు కావాలి. అలా చేసేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. 2 చేతులపైకి హల్లెలూయా చెప్దామా. హల్లెలూయా. హెబ్రీ గ్రంథము 1వ అధ్యాయము, హెబ్రీ గ్రంథం 1వ అధ్యాయము 3వ లేఖనం చదవండి. తేజస్సును మహత్తు గల మాట చేత నిర్వచించుచు. ఏమండి, ఇది అండర్లైన్ చేయాలి. హల్లెలూయా. వందనాలమ్మా. దా కూర్చోండి. పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి. ఎంత ఎంత మధురమైన మాట చూడండి. అదిగో ఇందాక మహాదేవుడు, ఇప్పుడేమో మహామహుడు. దేవునికి స్తోత్రం. మహాదేవుడు ఇప్పుడేమో మహామహుడగు దేవుని కుడి పార్శ్వమును కూర్చుండెను. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క మహత్తు కలిగిన మాట సమస్తమును నిర్వహించుచున్నది. ఆ సమస్తమును నిర్వహించుచున్న ఆ మాట ఏమైందో తెలుసా? 2వ అధ్యాయము 2వ వచనం. ఎందుకనగా స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాము? రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై. అంటే ఈ రక్షణ ఏం జరుగుతుందంటే, ఈ రక్షణ హెబ్రీ 10:12 వచ్చింది. చదవాలి, పొడవ చదవ. ఈరైతే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి, సదాకాలం నిలిచే ఒక బలి జరుగుతుంది. అది సదాకాలం నిలిచి ఉంటుంది అన్నమాట. అంటే ఏంటి? ఈ శత్రువులు, మనకు ఉన్నటువంటి శత్రువులు ఎవరు అని అడిగితే, ఒకటేమో పాపములు, 2 అక్రమములు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్రమముల నుంచి విడుదల కావాలి అనండి. అక్రమముల నుండి విడుదల కావాలి, పాపముల నుండి విడుదల కావాలి. ఇది ఎలా ఎప్పుడు జరుగుతుందంటే
17 వచనం చదవమ్మా. అది వారి పాపములను వారి అక్రమములను ఇకను, అది దేవుని సువార్త. మన మీద ఉన్నటువంటి పాపాపు కాడి ప్రభు పూర్తిగా భరించేశారు. ఆయన మనకు ఏమిచ్చారంటే క్షమాపణ ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొక మాట చదువుకుందామా. 10వ వచనం చదవమ్మా. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. అంటే పరిశుద్ధత మనకు వచ్చేసింది. ఎవరిని బట్టి అంటే యేసుని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు 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 యేసు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే యేసు యేసు అని మనం ఆరాధన చేస్తే ఆయన మహిమ అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. ఆయన జీవం మన మీద విడుదలవుతుంది. ఆయన జీవం మనకి ఏమిస్తాయంటే శక్తిని ఇచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు మన జీవితంలో రక్తానికి, యేసు రక్తానికి ఎంత ఇంపార్టెంట్ ఉందో అది 11వ అధ్యాయం అంతా రాయబడి ఉంది. 11వ అధ్యాయంలో చెప్పబడిన మాటలు విశ్వాసం ద్వారా మనకు విడుదల కలుగుతుందని వాక్యం మనకు భద్రపరుస్తూ ఉంది. హల్లెలూయా. అదిగో 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఓ హల్లెలూయా. పస్కాను రక్త ప్రోక్షణము, రక్తము చిందించితేనే కానీ పాపానికి విడుదల అనేది రాదు. ఎవరి రక్తం వలన? యేసు రక్తము వలన. యేసు యొక్క రక్తం ఏంటి? పరిశుద్ధమైనది. ఆయన పరిశుద్ధమైన రక్తం ఏం చేస్తుంది? 9 వరాలతో నింపుతుంది. ఆ వరాలను దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అంతేకాదు పరిశుద్ధమైనటువంటి ఆ రక్తము మనకి పునాదిగా మారుతుంది. ఆ పునాది గురించి కూడా ఎబ్రీ 6లోనే చెప్పారు. ఇదే 6వ అధ్యాయంలో పునాది చూడండి, చదవండి అమ్మా. 2:1-2 చదవండి. మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పు. ఏంటండి? నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశం అని సంపూర్ణులు అవుటకు సాగిపోతున్నాం. మనం సంపూర్ణులు అవుతున్నాము. ఎవరిలో మనం సంపూర్ణులు అవుతున్నామంటే క్రీస్తులో మనం సంపూర్ణం అయిపోతున్నాం. హల్లెలూయా. సంపూర్ణ సిద్ధి మనకు కలగాలంటే మన కొరకు ఒకరు విధేయత నేర్చుకున్నారంట. హెబ్రీ గ్రంథము 4వ అధ్యాయము 5వ అధ్యాయము, హెబ్రీ 5:8. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. విధేయత అంటే ఎలా ఉంటుందో సిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు నేర్చుకున్నారంట. దేవుడై ఉండి ఆయన నేర్చుకోవడం ఏంటంటే అసలు విధేయుడిగా మనిషి ఉంటాడా, మానవుడు ఉంటాడా, అలా విశ్వాసము కలిగి ఉండగలడా, విధేయతను దాటిపోకుండా ఉండగలరంటే మనుషులు ఎవ్వరూ విధేయులుగా ఉండలేకపోయారట. అప్పుడు దేవుడే శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చి విధేయత, హల్లెలూయా, ఆ విధేయత వలన మనకి ఏమి నేర్పాడంటే గొప్ప ధైర్యము. హల్లెలూయా. ధైర్యము మనలోనికి వచ్చేసింది. ఆయనకు అభిషేకం మనలోకి వచ్చేస్తాయి. అంతేకాదు సిలువలో కార్చిన రక్తము వలన
మనకు పాప విమోచన కలిగింది. రక్తము పాపములను కడుగుటకై దేవుడు తను సిలువ మీద మ్రాను మీద వ్రేలాడెను. హల్లెలూయా. వ్రేలాడి ఏం చేశారు? ఆయన ముద్దగా, రక్తపు ముద్దగా మారిపోయాడు. ఏ కారణం చేత? మనలో ఉన్నటువంటి పాప బీజమును ఆయన చూచి. హల్లెలూయా. విపరీతమైనటువంటి తలంపులు, ఈ లోకంలో సాతాను యొక్క తీసుకొచ్చే అనేకమైనటువంటి అన్య ఆచారాలు, వాటన్నిటి నుండి పూర్తి విడుదల, విమోచన ఎవరి ద్వారా అంటే యేసు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 1వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఏంటి ఆ మర్మం? ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను. అంటే శరీరము కలిగి ప్రత్యక్షమయ్యారంటే దేవుడు. శరీరం దేవుడికి ఎంత అవసరం వచ్చిందో చూడండి. హల్లెలూయా. ఆ శరీరాన్ని ధరించుకుని దేవాది దేవుడే ప్రత్యక్షమయ్యాడంట. ఏ కారణం బట్టంటే మనందరికీ శరీరాలు ఉన్నాయి. మన శరీరాలను దేవుడు విడిపించేస్తాడు. హల్లెలూయా. శరీరాలను దేవుడు శరీరానికి కూడా పరలోకం ఇవ్వాలనుకుంటున్నాడు. ఆత్మకే కదండి, మన శరీరం కూడా. ఈ శరీరం అనండి, ఈ శరీరం పరలోకం ఉంటుందంట. హల్లెలూయా. పరలోకంలోనికి ఈ శరీరంతో వెళ్తే ఎంత అదృష్టం అండి, మనకి ఎంత ధన్యత అండి. హల్లెలూయా. అందుకే మన ప్రాణము, శరీరము, ఆత్మ అన్నిటికీ ఆ పరలోకంలో దేవుడిస్తాడట. మనం ఉన్నట్లుగా దేవదూతలు లేవు. మనం ఎలా ఉన్నామంటే, దేవదూతలు ఎలా ఉన్నాయి? ఆత్మ కలిగి ఉన్నాయి, ఆత్మ శరీరాలు కలిగి ఉన్నాయి. అవి ఆత్మ మహిమ శరీరం కలిగి ఉన్నాయి. కానీ మనలాంటి శరీరం, బిర్యానీ తినేసి ఆ లక్షణం దేవదూతలకి లేదు. పీతల కూర తినే లక్షణం మనకే ఇచ్చాడు ఎంచక. హల్లెలూయా. కొర్రమేను చేప ఇలాంటివి అన్నీ తిని చక్కగా హాయిగా దేవుళ్ళు ఆరాధించంటారా చాలు అని దేవుడే మనకు ప్రతిపాదించాడట. పరలోక రాజ్యంలో మనకి ఎంత ధన్యత అంటే, భూలోకంలో నుండి మనలందరినీ స్వర్గస్థులను చేయడానికి దేవుడే తన కుమారుడిని భూమి మీదకి పంపించి తన పని చేశాడు. అంతేకాదు, దేవుని కుమారుడు అప్పటి వరకు దేవదూతలు కనబడలే. ఏమండోయ్, దేవదూతలకి కనబడలేదు దేవుడు, దేవుని కుమారుడు ఆయన. కానీ ఇక్కడ 3:16లో ఏమని మాట్లాడుతుందంటే, దేవదూతలకు కనబడెను, రక్షకుడు అని జనములలో ప్రకటింపబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడై తేజోమయుడాయను. అంటే ఇన్ని 4 లక్షణముల కార్యాలు ఇక్కడ రాయబడ్డాయి. ఒక లక్షణం ఏంటంటే దేవదూతలు కాబడ్డారు. 2వ లక్షణం ఏంటంటే జనములలో ఆయన రక్షకుడని ప్రకటించబడ్డారు. లోకమందు నమ్మబడేనో, దేవునికి స్తోత్రం, నమ్మకము ఇంచబడ్డారంట. అంటే ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడంటే మన మీద ప్రేమై ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి, పక్కలతో చెప్పండి, ఏంటి? దేవుడు ప్రేమై ఉన్నాడు. అంతేకాదు, మన పాపాలను అస్సలు పైకి గుర్తు చేయడట. మన పాపాలనేమి ఆయన గుర్తు చేయడు. నిజం చెప్పండి, అవునా కదా? చెప్పండి, మీ పాపాలు మీరు మోసుకుపోగలరా? మన పాపాలను మనం మోయగలమా? మోయలేము. హల్లెలూయా. కానీ అద్భుతమైనటువంటి దేవుడు, అసాధారణమైన దేవుడు మన పట్ల దాచిన మేలేటంటే ఆయన దేవదూతలకు కనబడ్డాడు. హల్లెలూయా. దేవుడు దేవదూతలకు కనబడ్డాడు. మరి మనకేం చేయబడ్డాడంటే మన కోసం ఆయన బలి అవ్వాడు. ఆయన రక్తమంతా ధారగా పోయబడింది. ఆయన ప్రసన్నత అంతా విడుదల చేయబడింది. అంటే ఎంత మధురమైన దేవుడో చూడండి. నా యేసు గొప్పవాడు అనండి. నా యేసు నన్ను ఉచితంగా పరలోక రాజ్యం ఇచ్చేశాడు. నేను ఆయన నమ్మితే చాలు, ఆయన ప్రేమిస్తే చాలు, ఆయన నన్ను ఆయన ముద్దెట్టుకుంటే చాలు. నిజమండి. హల్లెలూయా.
తప్పిపోయిన కుమారుణ్ణి శిక్షించలేదు. తప్పిపోయిన కుమారుడు వస్తున్నప్పుడు ఏం చేశాడంటే దేవుడు ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. అంతేకాదు ఉంగరం పెట్టాడు. దేవుడికి స్తోత్రం. మన యేసు ఎంత మంచి గొప్ప దేవుడు అంటే మనము చేస్తున్న పాపాలు, చేసేసిన పాపాలు, చెయ్యబోతున్న పాపాలకి కూడా ఆయన జవాబు అయిపోయాడు. హల్లెలూయా. జవాబుదారుడిగా వచ్చాడు ఆయన. ఆయన విశ్వసనీయుడు, ఆయన క్షమించేవాడు, ఆయన క్షమించుటలో, ప్రేమించుటలో ఆయన చాలా నమ్మకమైన దేవుడిగా ఉన్నాడు. గట్టిగా కళ్ళలో చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా చదువుకుని మనం ముందుకు వెళ్దాం. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమాయను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఆత్మ విషయంలో చూడండి, మనందరికీ ఏముంది చెప్పండి? ఏమన్నారు? నాలో ఆత్మ ఉంది. ఆ ఆత్మకు విడుదల కావాలి. నీలో ఒక ఆత్ముడు ఉన్నాడు, నీలో ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మకు విడుదల కావాలి. ఆ విడుదల ఎవరి ద్వారా వస్తుందంటే పరిశుద్ధమైన రక్తము ద్వారా. హల్లెలూయా. పాప ప్రక్షాళన ద్వారా విడుదల, విమోచన మనకు కలుగుతాయి. అప్పుడే దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఎంతో ప్రేమ, ఎంతో జాలి నా పైన నీకు పరిశుద్ధాత్ముడా, ఎంతో ప్రేమ. పాడమ్మా. పరిశుద్ధాత్ముడా, 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 ఎంతో ప్రేమ, ఎంతో జాలి నా పైన నీకు పరిశుద్ధాత్ముడా. మురికి వాడను, నీచమైన వాడను, మురికి వాడను, నీచమైన వాడను, నీ ప్రేమతో రక్షించితివే, నీ ప్రేమతో రక్షించితివే. ఎంతో ప్రేమ, ఎంతో జాలి నా పైన నీకు. ఇంకా ఏం చేస్తున్నాడంటే ఆయన తన రక్తం అంతా కార్చేసి తనంతా ముద్దగా మొత్తం నలిగిపోయి రక్తపు ముద్దగా మారిపోయి ఆయన ప్రతి నెల హల్లెలూయా ఆయన రక్తమును నిన్ను తాగమన్నాడు, ఆయన శరీరాన్ని నిన్ను తినమన్నాడు. అలాగా ఆయన రక్తం నువ్వు తాగితే నువ్వు ఆయన కూతురు అయిపోతావు, ఆయన కొడుకు అయిపోతావు. చెప్పండి, నేను దేవుని కొడుకుని, నేను దేవుని కూతుర్ని. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, మీరందరూ దేవునిలో అభివృద్ధి పొందుతున్న వారిగా ఉంటారు. మిమ్మల్ని ఎప్పుడు దీవిస్తాడు, మీరు ఆశీర్వదించబడుతూనే ఉంటారు. మీ తలంపులు ప్రతి దానికి జవాబు యేసై నిలబడతాడు. గట్టిగా కళ్ళు చెప్పండి హల్లెలూయా. ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృషి వలన, ఆయన చేసిన పని వలన మనము దేవుని యొక్క దగ్గరికి వెళ్ళిపోయాము. హల్లెలూయా. పరలోక అంచుల దగ్గరికి వెళ్ళిపోయాము. పరలోక రాజ్యంలో మనకు దేవుడు చోటిచ్చేశాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మనకి ఏం దొరికినాయి చెప్పండి? 3 అంశాలు దొరికినాయి. 1, దేవదూతల కంటే గొప్ప వాళ్ళము. 2, దేవుడి యొక్క విధేయత వలన మనకు ఆయన రక్షణ ప్రాప్తించింది. 3, మనం ఆయన రక్తమే మనము త్రాగేటట్లుగా, ఆయన శరీరమే మనం తినేటట్లుగా ఆయన మన కోసం విందుగా మారాడు. ఎలా మారాడు బాబు? విందుగా, రక్షకుడిగా మారిపోయాడు. హల్లెలూయా. దేవుడు మన వినికిడిలో ఈ వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభు బల్ల కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఆత్మీయ కుమార్తె, మరి ఆ బిడ్డ మనందరికీ బిర్యానీ
చక్కటి మంచి వంట ఆ బిడ్డ ఏర్పాటు చేస్తే మరి ప్రమీలాలమ్మ గారు, తర్వాత మన మరి పాస్టర్ ఇస్సాక్ గారి యొక్క భార్య మరి రిబకమ్మ గారు, వీళ్ళంతా కలిపి చక్కగా వాళ్ళే దగ్గరుండి అన్ని వంటలు చేసి చక్కగా మన దగ్గరికి తెచ్చి ఏర్పాటు చేసి ఉంచారు. హల్లెలూయా.